భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రేపు ప్రారంభం కాబోతుంది, ఎలా అనిపిస్తుంది అన్న? మాకైతే ఆనందంగా ఉన్నదండి. మనం ఊహించుకోలేదు ఈ విధంగా మా ఒక ఈ స్థాయికి వస్తామని ఊహించుకోలేదు. మంచి డెవలప్మెంట్ అయ్యింది. అందరికీ ఉపాధి అవకాశాలు కూడా బాగా కలిసాయి. ఓకే, అసలు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడానికి కారణం ఎవరన్నా? ఈ నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కారణం. అంతకుముందు చంద్రబాబు నాయుడు భూసేకరణ కూడా చంద్రబాబు నాయుడు హయాంలోనే జరిగింది. ఆ తర్వాత చాలా ఇబ్బందులు అయినా అలా ముందుకు తీసుకెళ్లి బంగారాజు గారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలోనూ ఇక్కడ భూసేకరణ జరిగింది. రైతులకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాళ్ళు ముందుకి తీసుకెళ్లి అన్ని సక్రమంగా చేశారు. రైతులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని కల్పించారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత డెవలప్మెంట్, మీ ఏరియా డెవలప్మెంట్ ఎలా ఉంది? భూముల ధరలు ఎలా పెరిగినాయి? ఒకప్పటికంటే పర్వాలేదు, బాగా పెరిగాయండి. ఇంకా స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది. ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఒక నెల 2 నెలల్లోనూ ఫుల్గా పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి. ఇది కూడా కావాలంటారు. రేట్లు కూడా బాగా ఒకప్పుడు కానీ చాలా బాగా పెరిగాయి. ఓకే, యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయా? బాగా కల్పించారండి. లోకల్గా మా ఊర్లో ఉన్న రైతులు ఇవ్వకపోయినా కానీ ఇవ్వనైన వాళ్ళకి కూడా జాబ్లు వచ్చాయండి. ఓకే, ఏదో ఎర్ర బస్సే వెల్లం దగ్గరికి ఎయిర్ బస్ ఎందుకు అంటూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కారణం నేనే అంటూ ఆ క్రెడిట్ తీసుకుంటున్నారు, ఎలా చూడాలంటారు? ఆయన గురించి చెప్పడం అనేది మా స్థాయి కూడా వేస్ట్ అండి. ఆయన గురించి చెప్పడం అనేది మా స్థాయి కూడా వేస్ట్. ఓకే, ఎందుకంటారు? ఆయన ఏటి మాట్లాడారో, ఏటి ఈటర్న్ తీసుకుంటారో, మళ్ళీ వచ్చి ఎందుకు శంకుస్థాపన పెట్టుకోండో, దేనికి పొంతం లేదు, ఒక ఇది లేదండి. ఆయన గురించి మాట్లాడడం వేస్ట్. ఎయిర్ బస్ రాదు అని చెన్ని వ్యక్తి శంకుస్థాపన చేయడానికి వచ్చాడు. అది కూడా చేయకూడదు. చేసాడంటే అదేనే నిలబెట్టాడంటే అది పని చేయలేదు. ఆయన ఉన్నన్నాళ్ళు ఇక్కడ పని చేయలేదు. మరి ఏ విధంగా అనుకోవాలో అది దీనికి వదిలేదు అంతే. ఆయన గురించి అనుకోవడం వేస్ట్. ఆయన 2 రకాల 3 రకాల మాట్లాడి ఏ మాటకి ఏటి పొంతం లేదనమాట. ఆయన గురించి మాట్లాడడం వేస్ట్ అండి. కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందన్న? బాగుందండి, చాలా బాగుంది. అన్ని సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయా? బాగానే జరుగుతుంది. నెల 1వ తారీఖున ఫంక్షన్ అంతే. ఏమైనా సెలవు వస్తే 2 రోజుల ముందు, 1 రోజు ముందే ఫంక్షన్ ఇచ్చేస్తాం. జగన్మోహన్ రెడ్డి వచ్చిన టైంలోనూ ఒక్కొక్కసారి 2-3 రోజుల తర్వాత కూడా ఇచ్చాడండి ఫంక్షన్. ఒక్కోసారి డబ్బులు లేవు ఏదో అది ఇది అనేసి అని కూడా ఇచ్చాడండి. 500 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు తిప్పాడండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే పెంచుతామన్నారో, ఎలక్షన్ ఆగకముందు పెంచుతామనే మాటకి ఆ మాట ప్రకారంగా అధికారంలో రాగానే ముందే ఇచ్చారండి ఏదైతే పెంచాడండి. అదే పెంచుతామని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఇచ్చాడండి ఆ పెంచుతాను డబ్బులు. అదండి వాళ్ళకి అదే తేడా. ఇంతకు ముందు భోగాపురం పరిసర ప్రాంతాల్లో ఎకరం అంటే 20 నుంచి 30 లక్షలు ఉండేది, ఇప్పుడు ఎకరం 6 కోట్ల పైనే అమ్ముతుంది, ఎలా అనిపిస్తుందండి? చాలా దీనిగా ఉన్నదండి. మేము చిన్న రైతులమే, మాకు కూడా చాలా ఆనందంగానే ఉన్నది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పడింది కదా, ఇక్కడ డెవలప్మెంట్ ఎలా ఉంది? ఇక్కడ చాలా బాగుంది. ఎయిర్పోర్ట్ చాలా బాగుంది. రావడానికి చాలా మాకు కూడా సంతోషం. డెవలప్మెంట్ కూడా చాలా బాగుంది. ఓకే, రేపు ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం ఎలా అనిపిస్తుందండి? చాలా చాలా చెప్పుకోవాలంత ఆనందం ఉంది. ఎయిర్పోర్ట్ ఓపెన్ అవ్వడం మాకు ఎంతో సంతోషం. ఇంతకు ముందు మీ ఏరియాలో ల్యాండ్ల ధరలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఒకప్పుడు భూముల ధర అయితే తక్కువలో మినిమం 1,50,000 అని. ఈ ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఇప్పుడు డెవలప్మెంట్ బాగా, బిజినెస్ కూడా డెవలప్మెంట్ అవుతుంది. సెంటు 6 లక్షలు కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఓకే, అసలు ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఎవరి వల్ల సాధ్యమైందంటారు? కూటమి ప్రభుత్వమే. జగన్మోహన్ రెడ్డి అసలు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నా వల్లే పూర్తయిందంటూ ఆయన చెప్తున్నారు. ఆయన చెప్పేది రీజనేట్ లేదు, ఆయన చెప్పడం వేస్ట్. అది చెప్పకూడదు, అది అందరికీ తెలిసింది ఆ విషయం. ఓకే, ఎందుకంటే ఎర్ర బస్సు రాని ప్లేస్లో కూడా ఆయన శంకుస్థాపన చేయడం ఏంటి వేస్ట్గా చెప్పుకోవడం వేస్ట్. అది ఇప్పుడు ఆయన ఎర్ర బస్సు రాని ప్లేస్లోనే శంకుస్థాపన చేయడం ఎందుకు? ఇప్పుడు ఎందుకు సగం చేయదు, 3 దక్కలుగా ఆలోచిస్తారు ఆయన జగన్. ఆయన గురించి మాట్లాడడం వేస్ట్ మనకి. ఓకే, మీ ఏరియా డెవలప్మెంట్ బాగుందంటారు అయితే? చాలా బాగుంది. అసలు ఈ ఎయిర్పోర్ట్ రావడం చాలా సంతోషం. ఇంత డెవలప్మెంట్ అవుతుందని కూడా నేను ఊహించుకోలే కల్లో. అలాగా జరిగింది అది. నమస్తేనా? నమస్తే. మీ పేరు? బంగారాజు. ఏం చేస్తుంటారు? ఇదే వ్యవసాయం పని, కూలి పనికి పోతా ఉన్నాం. ఓకే, ఇక్కడ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పడింది కదా, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందన్న. ఇప్పుడు మాది టౌన్ అయిపోతుంది. ఇప్పుడు ఎక్కడికి స్వర్ణంకి ఇల్లు టౌన్లోకి, ఇప్పుడు మా ఊరు వెళ్ళిపోతాం టౌన్లోకి. ఓకే ఓకే, సో డెవలప్మెంట్ బాగా జరుగుతుందా? డెవలప్మెంట్ బాగా జరుగుతుందండి. అప్పుడు మనం ఇప్పుడు డెవలప్మెంట్ అయిపోయి భూముల రేట్లు పెరుగుతాను. ఇంతకు ముందు ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది? ఇంత ముందు 1,00,000 రూపాయలు 1,00,000 దాకా ఉండేది. ఇప్పుడు సెంటు 6 లక్షలు అయిపోయిందండి. ఓకే,
సెంట్ 6 లక్షలు అంటే ఎకరం వచ్చేసి 6 కోట్ల పైన. దర్జాగా అరాకరం ఉంచి చాలు పిల్లలు మామ బతికేస్తాం. ఓకే ఓకే. అంటే జగన్ ప్రభుత్వంలో డెవలప్మెంట్ జరిగిందా లేకపోతే చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే డెవలప్మెంట్ జరిగిందా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనూ ఇదంతా జరిగింది. ఓకే జగన్ ప్రభుత్వంలోనూ ఇప్పుడు ఏది జరగలేదు అప్పటికి. ఓకే. ఇక్కడ యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది అన్న? చదువుకున్న వాళ్ళకి మరి ఆ మాత్రం పేపర్ పెట్టినట్టే కదండి. ఈ ఏరియా అయితే బాగా డెవలప్ అవుతుందా ఎయిర్పోర్ట్ వల్ల? ఆ ఎయిర్పోర్ట్ వాళ్ళు ఇవన్నీ సైట్లు అయ్యి బిట్లు ఎన్నాళ్ళు కంగాలు ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఎయిర్పోర్ట్ ఓపెన్ అయినంటే ఎక్కడికి నీట్ చేసుకుంటారండి. మన ఊళ్ళని కొనుక్కున్నా నీట్గా చేసి ఊళ్ళని కావాలంటే వాళ్ళకి అమ్మేస్తాండ్రు. భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, అది రేపు ప్రారంభం కాబోతుంది. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంటుంది అన్న. ఇప్పుడు వచ్చే జనరేషన్కి అయితే ఫ్యూచర్ అంతా బాగుంటుంది అన్న. ఓకే. ఆర్థికంగా గట్ట అన్నిటికీ బాగుంటుంది. అంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత మీ ఏరియా డెవలప్మెంట్ బాగుంటుంది కదా? బాగుంటుంది, కంపల్సరీ బాగుంటుంది. 100% షూర్, గ్యారంటీ బాగుంటుంది. ఓకే. అంటే గతంలో మీ ఏరియా ధరలు ఎలా ఉండేవి, భూముల ధరలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? బాగా పెరిగాయి అన్న, ధరలు బాగా పెరిగాయి. ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఎక్కడ అసలు. ఓకే, సంతోషమా మరి? చాలా చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ రైతులను కూడా ఎక్కిస్తున్నారు కదా ఫ్లైట్, అది ఇంకా బాగుంటుంది. అది ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం అసలు ఎలా ఉంటుంది ఏంటి, వాళ్ళు దిగాక చూడాలి అసలు ఎలా ఉంటుంది ఏంటి. ఓకే అన్న, మీ పేరు? మహేష్ అండి. ఏం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటాను. ఓకే. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రేపు ప్రారంభం కాబోతుంది. ఈ ఏరియాలో డెవలప్మెంట్ ఎలా జరిగిందన్న? సో మంచి గ్రోత్ వస్తుంది. మన ఉత్తరాంధ్రకి ఏంటంటే మంచి డెవలప్మెంట్ అనేది వస్తుంది. సో మంచి మంచి కంపెనీలు వస్తున్నాయి. సో ఇది ఒక ఆనందకరమైనటువంటి శుభపరిణామం. ఓకే. ఇప్పుడు వేగవంతంగా ఏంటంటే టీడీపీ గవర్నమెంట్లోనే జరిగింది ఇది. ఇంత వేగవంతంగా ఎందుకంటే ఇది మనకి 5 yearsలో చేయవలసింది ఏంటంటే 2.5 సంవత్సరాల్లో మనకి వేగవంతంగా అయింది కాబట్టి టీడీపీ గవర్నమెంట్లో వచ్చిందని చెప్పొచ్చు. ఓకే. ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా వస్తున్నాయి కదా ఈ ప్రాంత వాసులకి, ఎలా అనిపిస్తుంది అన్న? అది చాలా సంతోషం. మరి ఇంకెందుకంటే ఎప్పటిపెట్టో చూస్తున్నారు ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ వెనకబడి ఉంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే రావడం చాలా శుభ పరిణామం. ఓకే. ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని బేస్ చేసుకొని చాలా పరిశ్రమలు అయితే ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి, దాని ద్వారా యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది? చాలా అవకాశాలు ఉన్నాయి, చాలా సంతోషం. అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు పనులు పూర్తయి ఎయిర్పోర్ట్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఇక్కడ భూముల ధరలు విపరీతంగా పెరిగాయి కదా, ఎలా అనిపిస్తుంది? పెరిగాయి, అది విపరీతంగా రేట్లు పెరిగాయి. అంటే సామాన్యులకి మరి అంటే రేట్లు మరి రైతుల దగ్గర నుంచి భూములు పెరిగాయి. అది మరి ఇంకా తప్పదు, మరి పెరుగుతూనే ఉంటాయి. అది అంటే గతంలో కంటే ఇప్పుడు బాగా పెరిగినాయి కదా? పెరిగాయి. డెవలప్మెంటే కదా? డెవలప్మెంటే. పెద్ద ఏం పేరు? తాతారావు. ఏ ఊరు మీది? రాజప్లో. ఓకే. ఇక్కడ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది కదా, అది రేపు ప్రారంభం, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందా? డెవలప్మెంట్ బాగుందా? బాగానే ఉందా? ఓకే సార్, భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయింది, రేపు ప్రారంభించబోతున్నారు, ఎలా అనిపిస్తుంది సార్? సంతోషంగానే ఉంది. అది ఎయిర్పోర్ట్ వస్తే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అది బాగుంటుంది అని ఫ్యూచర్లో. ఓకే. ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఎలా ఉంది సార్ మీ ఏరియాలో? బాగానే ఉందండి, బాగానే ఉంది, బాగా అవుద్ది కూడాను. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనుక పూర్తయితే యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి మీ ఏరియాలో, ఎలా అనిపిస్తుంది సార్? తప్పనిసరి వస్తాయండి, తప్పనిసరి అన్ని అన్ని ఫార్మ్స్ గట్టు వస్తాయి. ఎంప్లాయ్మెంట్ ఉంటుందని ఆశిస్తున్నాం. మీ ఏరియా డెవలప్మెంట్ బాగుంది కదా ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత? బాగానే ఉంది, బాగానే ఉంది. చాలా మందికి మాత్రం ఇప్పుడు చంద్రబాబు గారి వల్లే కదా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. అతనే ముందు అతను జగన్ తల మళ్ళీ అతనే వచ్చారు. ఎవరు పూర్తి చేస్తున్నారు? పూర్తి ఎత్తనే చంద్రబాబు నాయుడే పూర్తి చేశారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తయిన తర్వాత మీ ఏరియాలో ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి కదా, ఎలా అనిపిస్తుందండి? వస్తాయంటే చదువుకున్న వాళ్ళకే వస్తాయి అనుకుంటారు, ఇంకివ్వలేదు. అదే డిగ్రీలు దాటి ఉండాలట. అదే భోగాపురం ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చింది, రేపు ప్రారంభించబోతున్నారు ప్రధాని మోదీ గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ వస్తున్నారు. మీ ఏరియా డెవలప్మెంట్ బాగుందా, ఎలా అనిపిస్తుంది మీకు? మరి ఇప్పుడు బాగానే ఉందా? ఇప్పటికే ఓకే, బాగా ఉంది. ఇలా ఏరియా డెవలప్ అయిందా బాగానే? మానాడు చేయట్లేదు కానీ ఉన్నోళ్ళకి డెవలప్మెంటే.